అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీలలో జరిగేటువంటి దినఫలితాల ప్రకారం జరిగేటువంటి పూర్తి వివరణ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ 4 రోజుల్లో ఆర్ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగేది సాధారణం కాదండి. మీరు ఊహించని ఒక పరిణామం, ఒక మాట, ఒక ఫోన్ కాల్, ఒక నిర్ణయం మీ జీవిత దిశనే మార్చేలా ఉండవచ్చు అన్నమాట. కాబట్టి మీకు ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి దినఫలితాలు తప్పకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. చివరి వరకు వింటేనే ఏం చెప్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో కొన్ని పరిహారాలు కూడా చెప్తానండి. మీ జీవితంలో ఆ పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితం చాలా సంతోషంగా కూడా ఉంటుందన్నమాట. అలాగే మేషరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది మేషరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మేషరాశి వారి దినఫలితాల ప్రకారం ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అండి. ఆరంభ శక్తి, ఆత్మవిశ్వాసం, ముందడుగు ఇవన్నీ ఈ రాశి వారి ప్రత్యేకత అన్నమాట. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని మేషరాశి వారు అంటారు. అలాగే ఈ రాశివారి స్వభావం, గుణగణాలు ఎలా ఉంటాయంటే నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. త్వరగా కోపం వస్తుంది కానీ త్వరగా కూడా మర్చిపోతారు. ధైర్యం, సాహసం, సహజ స్వభావం, ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఉంటారు. నమ్మిన వారికి ప్రాణమైన ఇస్తారనమాట. అన్యాయం జరిగితే తట్టుకోలేరండి. ఈ యొక్క మేషరాశి వారు ఓడిపోవడం ఇష్టపడరండి. జీవితంలో ప్రతి విషయం ముందుండాలని కోరుకుంటూ ఉంటారనమాట. ఈ ఫిబ్రవరి ఈ 4 రోజుల్లో నేను చెప్పినటువంటి ఈ 4 రోజుల్లో ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి నుంచి ఒక వార్త వస్తుందండి. అది ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా ప్రత్యక్షంగా మీట్ అవ్వడం కూడా అవ్వచ్చు అనమాట. ఆర్థిక విషయాల్లో ఒక సూచన తెలుస్తుంది. పాత విభేదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒక అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈరోజు మీరు శాంతంగా స్పందిస్తే మంచి ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈరోజు ఆ వ్యక్తి వల్ల మీలో కొంత కలత కూడా కలగొచ్చండి. ఒక మాట మీ మనస్సును గాయపరచవచ్చు, కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఆ మాట మీకు ఒక పాఠం నేర్పడానికి మాత్రమే. ఈరోజు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త చాలా అవసరం అండి. ఈరోజు మేషరాశి వారికి ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది. 4 రోజుల్లో 6 అక్షరంతో ఉన్న వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు, కానీ ఒక కొత్త ఒప్పందం, కుటుంబంలో సంతోషకరమైనటువంటి చర్చ కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ మాటే గెలుస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు మీకు అంటే ఈ 4 రోజుల్లో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలండి. ఆర్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. కాబట్టి అది ప్రేమ సంబంధం కావచ్చు, భాగస్వామ్యం కావచ్చు, లేదా కుటుంబ విషయంపై ఒక పెద్ద నిర్ణయం కూడా కావచ్చు. శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దీర్ఘకాల శుభం ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు, గులాబీ, బంగారు రంగు. ఈ రంగుల వస్త్రాలు ధరించడం మీకు శుభం కలుగుతుందండి. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 1, 9, 18, 27. ఈ సంఖ్యలు ఈ 4 రోజుల్లో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు అనమాట. ఈ రోజుల్లో తూర్పు దిక్కు లేదా దక్షిణ దిక్కు వైపు ప్రయాణం శుభప్రదం అండి. ప్రత్యేకంగా చెప్పాలంటే 23, 24 తేదీల్లో తూర్పు దిశలో ప్రయాణం చాలా మంచిది. చేసుకోవాల్సినటువంటి కొన్ని చిన్న పరిహారాలు కూడా తప్పకుండా తెలుసుకుందాం. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేసుకోండి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపించండి. మంగళవారం అయితే ఎర్రటి పుష్పాలు సమర్పించండి. అలాగే ఈ మేషరాశి వారికి కొంతమంది అనుకోకుండా కూడా దగ్గర అయ్యారండి. ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది. మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరం అయ్యారనమాట. మరి కొంతమంది అనుకోకుండా కూడా దగ్గర అయ్యారనమాట. ఇది రాహు, శని. రాహు ఎప్పుడు కూడా అవసరం లేని వారికి తొలగిస్తారండి, కావాల్సిన వారిని తీసుకొని వస్తారనమాట. మంచి అనిపించకపోయినా భవిష్యత్తులో తప్పకుండా అవసరమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. రాహు ప్రభావంతో ఈ యొక్క మేషరాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారండి. ఎవరు శాశ్వతం కాదు, నిజం మాత్రమే నిలుస్తుంది అని. ఇప్పుడున్న రాహు స్థితి ఒక రహస్యాన్ని బయట పెట్టబోతుందన్నమాట. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ పని చేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి తప్పకుండా వస్తుంది. అది మొదట మీకు షాక్ అని అనిపించవచ్చు, కానీ అదే మీకు విముక్తి అయితే ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రాహు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వరని కూడా తెలుసుకోండి. అలాగే మీ ఇంట్లో తప్పకుండా ఏదో ఒక శక్తి తప్పకుండా తిరుగుతుందండి. మన కులదేవత ఆరాధన ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి. కొంతమంది మేషరాశి వారి ఇంట్లో ఉండాలనిపించదనమాట. కొంతమందికి ఇంట్లో ఉన్నా కూడా మనసు ఎక్కడో ఉంటుంది. ఇది మార్పుకు ముందు వచ్చే సూచన అని కూడా చెప్పుకోవచ్చు. ఈ శక్తి మీకు ఒక విషయం చెప్తుందండి. మీరు పాత జీవితంలో ఉండలేరు, కొత్త దశ మీకు మొదలవుతుందండి. ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారనమాట. మరి ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఒక కర్మబంధం కూడా ఉంటుందండి. ఆ వ్యక్తి మీకు అవకాశం తీసుకొని వస్తాడా,
లేకుంటే ఒక నిజాన్ని బయట పెడతాడా, లేకుంటే మీ జీవిత దిశను మీకు మార్చబోతున్నాడా, అలాగే ఒక మాట చెప్పబోతున్నాడా, ఏదైనా సరే ఆ వ్యక్తి నుండి మీకు ఒక మునుపటిలా ఉండరనమాట. ఆ వ్యక్తి మాటలు మీ మనస్సులో నిద్రపోతాయి, కానీ నిద్ర లేకుండా చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఆలోచనలను మార్చేస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది ఒక రాహు కలయిక అని చెప్పుకోవచ్చు, ఆ ఫలితం అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ వ్యక్తి రావడం, ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలైనట్లుగా అనిపించడం, ఈ ఫిబ్రవరి 21వ తేదీ మీకు ప్రారంభమయ్యే అంతర్గత మార్పు మొదటి సంకేతం. ఫిబ్రవరి 21వ తేదీ అనేది ఈ యొక్క రాశి వారికి సాధారణ తేదీ కాదండి. ఈ రోజున మీ జీవితంలో బయటకు కనిపించని లోపల చాలా బలమైనటువంటి మార్పు మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు గమనిస్తే ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండదు. గతం గుర్తొస్తుంది, కానీ కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తొస్తాయండి. కొన్ని పేర్లు మళ్ళీ మీ మనసులో తిరుగుతాయన్నమాట. ఇది బలహీనత కాదు, ఇది శుద్ధి ప్రక్రియ అని తప్పకుండా తెలుసుకోండి. మీ జీవితంలో ఇక ముందుకు సాగాలైనటువంటి పాత బంధాలు ఉంటాయి కదా, పాత బాధలు, పాత నమ్మకాలు అన్నీ ఒక్కసారి మళ్ళీ గుర్తొచ్చి తనకు తానే విడిచిపెట్టాల్సినటువంటి సమయం ఇది అని చెప్పుకోవచ్చండి. అలాగే ఈ ఫిబ్రవరి 21వ తేదీన మీకు ఒక సమాచారం లేదా ఒక మాట లేదా ఒక చిన్న సంఘటన మీ ఆలోచన దిశనే మార్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా అంటే చాలా లోతుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అండి. ఈ యొక్క మేషరాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఇక ఎవరిని మార్చలేము, మనల్ని మనం మార్చుకోవాలి. ఈ రోజు నుండి మీరు లోపల బలంగా మారడం మొదలవుతుందండి. మీరు మాట్లాడే మాటల్లో ఒక స్పష్టత, ఒక అవగాహన మీకు తప్పకుండా వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీరు చూపించే సహనంలో అన్నీ కూడా మారబోతున్నాయన్నమాట. ఈ యొక్క ఫిబ్రవరి 22వ తేదీన మీకు కలిగే స్పష్టత, నిజం బయటపడే రోజు. ఈ యొక్క ఫిబ్రవరి 22వ తేదీ ఈ యొక్క రాశి వారికి చాలా కీలకమైనటువంటి రోజు అండి. మీ జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకాలం మీకు అర్థం కాకుండా ఉన్నటువంటి విషయాలు ఉంటాయి కదా, ఒక్కసారిగా మీకు స్పష్టంగా కనిపించబోతున్నాయన్నమాట. ఇది సంబంధం కావచ్చు, లేకుంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకుంటే మీ కుటుంబ విషయం కావచ్చు, లేకుంటే వివాహ విషయం కావచ్చు, లేకుంటే సంతాన విషయం కావచ్చు, మీ మీదే మీకున్న అనుమానం కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు కదా, లేదా ఎవరినో మీరు ఎక్కువగా బాధ పెట్టి నమ్మి ఉండవచ్చు. లేకుంటే ఈ యొక్క ఫిబ్రవరి 22వ తేదీన ఆ నమ్మకం కూలిపోతుందండి ఒక్కసారిగా, లేకుంటే మరింత బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అటు ఇటు చెప్పలేమండి. మౌనం ఎక్కువగా ఉంటుందన్నమాట. మీకు మాటలు తక్కువగా కూడా ఉంటాయన్నమాట, కానీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయండి. ఈ యొక్క రాశి వారికి ఆలోచనలు పాపం ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారనమాట. చిన్నప్పటి నుండి కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఈ రాశి వారు. ఎప్పుడు కూడా ఎంత సంపాదించినా కూడా ధనం నిలవక చాలా బాధపడుతూ ఉంటారనమాట. సంపాదించింది ₹1 అయితే ఖర్చు మాత్రం ₹3 లేకుంటే ₹4 అయ్యేటువంటి ఖర్చు అవుతుందన్నమాట. అంటే 1కి 3 ఖర్చు మీకు పెరుగుతూనే ఉంటుందని బాధపడుతూ ఉంటారనమాట. మనకు వచ్చింది 10,000 అయినా కూడా ఈ నెల మొత్తం చూసుకుంటే ఖర్చు 22,000, 23,000 అలా అవుతుందన్నమాట. అంటే మనసుకు కొంత బాధ కలుగుతుందండి కదండి. మనం ఎంత సంపాదించిన డబ్బు నిలవక మరి అప్పుల పాలైపోతున్నామని ఎంతో బాధపడుతూ ఉంటారనమాట. కానీ మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు అలా ఉండకండి. ఏదైనా సరే మీకు ఇప్పటి నుంచి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి సందేహం అనేది లేదు. మీకు తక్షణంగా ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీకు శాంతినిస్తుందండి. ఈ యొక్క ఫిబ్రవరి 22వ తేదీన వచ్చినటువంటి నిజం బాధ కలిగించినా కూడా అది మిమ్మల్ని బంధాల నుండి విడుదల చేస్తుందన్నమాట. ఈ ఫిబ్రవరి 22వ తేదీన కలిగే పరిణామం మాట జీవితాన్ని మార్చే ఒక రోజండి. ఇప్పుడు ఫిబ్రవరి 23వ తేదీ ఈ యొక్క రాశివారి జీవితంలో మాటకు చాలా విలువైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు ఎవరితోనో మాట్లాడతారు, లేదా ఎవరో మీతో మాట్లాడతారు. ఈ విధంగా మీకు ఏదో ఒక పరిణామం అయితే తప్పకుండా జరుగుతుందన్నమాట. దాని అర్థం లోతుగా ఉంటుంది. ఈరోజు ఆర్ అనే అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా కానీ లేకుంటే పరోక్షంగా కానీ మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడనమాట. ఆ వ్యక్తి చెప్పే మాట మిమ్మల్ని ఆలోచనలో పడివేస్తుందండి. మీరు చెప్పింది నిర్ణయాలన్నిటినీ మళ్ళీ ఒకసారి పరిశీలించుకుంటారనమాట. ఈరోజు ఈ యొక్క మేషరాశి వారు ఒక విషయం తెలుసుకుంటారండి. కొన్ని విషయాలు ఆలస్యం జరిగినా కూడా అవి సరిగ్గా జరుగుతాయి. కానీ ఈ యొక్క ఫిబ్రవరి 23వ తేదీన మీరు భయపడినటువంటి విషయం లేదా తప్పించుకున్న విషయం మీ ముందుకు తప్పకుండా వస్తుంది. కానీ ఈసారి మీరు పారిపోవద్దండి, ఎదుర్కోండి. ఏదైనా సరే సమస్య వస్తే ఎదుర్కోవాలి కదా. మీ లోపల ధైర్యం బయటకు వచ్చే రోజు అనమాట. ఈ యొక్క ఫిబ్రవరి 24వ తేదీన వచ్చే మలుపు అయితే మీ జీవితం కొత్త దిశలోకి మీకు తప్పకుండా ఈ యొక్క ఫిబ్రవరి 24వ తేదీ అండి ఈ యొక్క రాశివారి జీవితంలో ఒక మలుపు తప్పకుండా రాబోతుందన్నమాట. ఈ రోజు తర్వాత మీరు మునిపటిలా ఉండరండి. ఈరోజు మీరు ఎంత ధైర్యాన్ని ఎదుర్కొంటారో, ధైర్యంగా ఉండాలని నేర్చుకుంటారో, మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు దిశనే మార్చేస్తుందండి.
ఇది పెద్ద నిర్ణయం కావచ్చు, లేదా చాలా చిన్న నిర్ణయం కూడా కావచ్చు అనమాట. కానీ దాని ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఫిబ్రవరి 24వ తేదీ ఒక విషయం స్పష్టంగా మీకు తెలుసుకుంటారండి. ఇక మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకూడదు. మీ సంతోషం, మీ బాధ, మీ శాంతి అన్నీ మీ చేతుల్లోనే ఉండాలి. ఈ రోజు తర్వాత ఈ యొక్క రాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుందండి. అనవసరమైనటువంటి బంధాలు తెగిపోతాయి. అవసరమైనటువంటి మార్గాలు తెరుచుకుంటాయని తెలుసుకోండి. ఈరోజు మొదలైనటువంటి మార్పు తక్షణంగా కనిపించకపోయినా కొన్ని నెలల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత సరైనదో మీకు అర్థమవుతుందండి. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎన్నో విషయాలు చాలా లోతుగా క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఏదైనా సరే మానసిక కొన్ని విషయాలు బాధపడుతూ ఉంటారనమాట. అది ఎవరికి చెప్పుకోలేక, వీరు భరించలేక ఎంతో మనోవేదనకు కూడా గురవుతుంటారని తెలుసుకోవచ్చు అనమాట. ఇక 2 పెద్ద అదృష్టాలు కూడా మీకు ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో అరుదైనటువంటి ఫలితం అండి. ఇది ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక, ఈ రాశి వారికి వచ్చే 2 పెద్ద అదృష్టాలు ఇవి మీ సాధారణ ఫలాలైతే కావు. ఇవి చాలా కాలం తర్వాత వచ్చే ఫలితాలన్నమాట. ఈ యొక్క మేషరాశి వారికి ఈ 4 రోజులు సాధారణ రోజులు కానే కావండి. ఈ రోజుల్లో మీ జీవితంలో 2 పెద్ద అదృష్టాలు తలుపు తడతాయన్నమాట. అవి ఏంటో ఇప్పుడు మనం స్పష్టంగా చూద్దాం. ఒకటి అదృష్టం అండి. అంటే ఒకటవ అదృష్టం ఆర్థిక అవకాశాల వరం అన్నమాట. ఈ 4 రోజుల్లో మీకు అప్రమత్తంగా ఒక ఆర్థిక లాభం లేకుండా కొత్త అవకాశం వచ్చే సూచనలు అయితే తప్పకుండా మీకు బలంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆగిపోయినటువంటి డబ్బు చేతికి రావచ్చు, అప్పుగా ఇచ్చిన మొత్తం తిరిగి రావచ్చు, కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతి సమాచారం రావచ్చు, వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్ లేదా ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నమాట. కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి ద్వారా లాభ సూచన కూడా రావచ్చండి. ముఖ్యంగా మీరు గతంలో చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం మీ ఈ 4 రోజుల్లో రూపం దాల్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంతకాలం ఎదురు చూస్తుంది ఇదేనా అనిపించే స్థాయిలో సంతోషం కలిగే సంఘటన తప్పకుండా జరుగుతుంది. ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని వదలకండి. ధైర్యంగా ముందడుగు వేయండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే అదృష్టం, 2వ అదృష్టం అని చెప్పుకున్నాం కదా, బంధాలు లేకుంటే శుభవార్త అండి. 2వ అదృష్టం మీ హృదయానికి సంబంధించినదనమాట. దూరమైనటువంటి వ్యక్తి నుండి ఫోన్ కాల్ లేదా సందేశం రావచ్చు అనమాట. పెళ్లి విషయంలో ముందడుగు పడవచ్చండి. ఎన్నో రోజుల నుంచి పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి జంట ఇప్పుడు ఒకటయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. పెళ్లి విషయంలో ఒక స్పష్టత అయితే ఏర్పడుతుందన్నమాట. అలాగే కుటుంబంలో శుభకార్యం నిర్ణయం తీసుకునే సూచన అయితే ప్రేమలో ఉన్నవారికి మంచి మలుపండి. సంతానం కోరిక ఉన్నవారికి కూడా శుభవార్త వినే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందన్నమాట. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైనటువంటి సంభాషణ మీ జీవిత దిశను మార్చే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే మీ మనసులో ఉన్న బాధ కొంతవరకు తగ్గిపోతుందండి. తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. పెద్దవారి సలహా తీసుకోండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించండి. మంగళవారం హనుమాన్ చాలీసా కూడా చదవడం చాలా మంచిదన్నమాట. మొత్తం మీద చూసుకుంటే ఈ 4 రోజుల్లో ఒకటి డబ్బు, ఒకటి ఉద్యోగానికి సంబంధించినటువంటి అదృష్టం అయితే, 2వది కుటుంబ ప్రేమ శుభవార్తకు సంబంధించినటువంటి అదృష్టం అండి. ఈ యొక్క మేషరాశి వారికి ఇది ఒక చిన్న మలుపు కాదు, పెద్ద ప్రారంభం కూడా కావచ్చని తప్పకుండా తెలుసుకోండి. వీరి జీవితంలో ఎన్నో అవకాశాలను తప్పకుండా అందుకోబోతున్నారండి. ముఖ్యంగా ఇకపై కొత్త అప్పుల్లో పడకుండా ఉండే జ్ఞానం పొందుతారనమాట. ఇది చాలా ముఖ్యం కదా. ఈ యొక్క రాశివారు ఇతరుల కోసం త్యాగం చేస్తూ తమను తాము నాశనం చేసుకుంటూ ఉంటారనమాట. ఇతరులను చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అలాగే అప్పు ఇప్పించేటప్పుడు మధ్యవర్తిగా నిలబడతారండి. అలా చేయడం పెద్ద తప్పు కదా. ఎందుకంటే అప్పు ఇచ్చేవారు, తీసుకునేవారు ఒకరినొకరు అండర్స్టాండింగ్ ఉన్న మధ్యవర్తిగా మీరు ఉన్నటువంటి ఇబ్బంది చాలా పడతారనమాట. ఆ అప్పుల బాధ మీ పైన, అది ఏదైనా సరే వడ్డీతో సహా మీ పైన పడుతుందండి. ఆ నిందల పాలవుతారు. కాబట్టి మీరు అప్పు ఇప్పించకండి, అప్పు తీసుకోకండి, మధ్యవర్తిగా అసలు ఉండకండి. ఇప్పుడు ఆ దశ నుండి మీరు తప్పకుండా ముగుస్తుందండి. ఇకపై మీ అవసరాలు, మీ సంతోషం, మీ శాంతి ముందుగా వస్తాయన్నమాట. ఇది అప్పుల నుంచి, మనసు నుండి, బంధాల నుండి విముక్తి పొందే కాలం. కుటుంబంలో రహస్య చర్చల నిర్ణయాలు బయటపడే దశ అనమాట. ఈ యొక్క రాశివారి కుటుంబంలో చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టారు. కానీ మీకు తెలియకుండా మీ వెనుక మీ గురించి, మీ భవిష్యత్తు గురించి చర్చలు అయితే జరిగాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా కుటుంబం కోసం నిలబడ్డారండి. కానీ మీ గురించి మాట్లాడే సమయంలో మీరు అక్కడ లేరనమాట. ఇప్పుడు మీ పరిస్థితి మారబోతుంది. మీ కుటుంబంలో ఒక రహస్య విషయం బయటపడేటువంటి సూచనలు అయితే మీకు తప్పకుండా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఆస్తి సంబంధం కావచ్చు, మీ బాధ్యతల పంపకం కావచ్చు, లేకుంటే ఎవరో మీ మీద పెట్టినటువంటి నమ్మకం కావచ్చు, లేకుంటే ఈ విషయం మొదట మీకు బాధ కలిగించవచ్చు. కానీ అదే మీ కళ్ళను తెరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరిని నమ్మితే మనకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, ఎవరిని నమ్మకుంటే మనకు ఎలాంటి కీడు జరగకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తప్పకుండా జాగ్రత్తగా వహించండి. అన్ని మాటలకు స్పందించాల్సినటువంటి అవసరం లేదండి. నిజం బయటపడుతుంది, అబద్ధం తానే కూలిపోతుంది. కాబట్టి ఇంట్లో అడుగుపెట్టే ఒక వ్యక్తి విధిని మలిచేటువంటి పరిచయం అనమాట. ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో ఇకపై ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెట్టబోతున్నారండి. ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వారే ఉండవచ్చు, లేదా పూర్తిగా ఒక కొత్త వ్యక్తి కూడా కావచ్చు అనమాట. కానీ ఆ వ్యక్తి రావడం సాధారణ విషయం కానే కాదండి.
ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఒక చర్చను కూడా మొదలు పెడతాయన్నమాట. ఆ చర్చ మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చండి. ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపించవచ్చు, లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు అనమాట, లేదా తప్పుగా నమ్ముతున్నటువంటి విషయాన్ని సరిదిద్దవచ్చు. ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణం కూడా మారబోతుందన్నమాట. మాటలు మారుతాయి కానీ, ఆలోచనలు మారుతాయి కానీ, నిర్ణయాలు మారుతాయి కానీ, ఇది కర్మ సంబంధం ఉన్న పరిచయం కాబట్టి ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఎప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించండి. మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, ఎవరిని నమ్మకపోవడం వల్ల మనకి ఎటువంటి ఆపద కలుగుతుంది. అలాగే ఎవరిని ఎక్కువగా దగ్గర చేరనివ్వకండి. ఎందుకంటే మనం నమ్మిన వారే మనకి తప్పకుండా వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. అతిగా గుడ్డిగా నమ్మి మీరు మోసపోవద్దండి. ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఒకసారి నమ్మితే ప్రాణమైన ఇస్తారు, కానీ ఒకసారి వారు ఇబ్బంది పెడుతున్నారు, వారి వల్ల మనకు నష్టం అని అనిపిస్తే మాత్రం ఎప్పుడు కూడా వారిని దగ్గరకు చేరనివ్వరు, కానీ వాళ్ళతో అసలు మాట్లాడరు, వాళ్ళ వైపు కూడా చూడరనమాట. అది వీరిలో ఉన్నటువంటి ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఇతరులను గుడ్డిగా నమ్మినట్లు తమను తాము కూడా నమ్ముకోరనమాట. తమ మీద తమకు ఉన్నటువంటి విశ్వాసం కన్నా ఇతరులపై విశ్వాసం ఎక్కువగా చూపిస్తారు, నమ్మకాన్ని కూడా పెట్టుకుంటారు. ముందు మీపై మీకు నమ్మకం ఉండాలి కదండి, తర్వాత వేరే వారిపై నమ్మకాన్ని పెట్టుకోవాలి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పు, కొత్త దారులు తెరుచుకునే కాలం ఈ యొక్క మేషరాశి వారికి. అంటే కేవలం డబ్బు సంపాదన కాదండి, ఇది స్వతంత్రత. ఇప్పటి వరకు మీరు చేసే పనిలో సంతృప్తి లేకపోయినా కూడాను బాధ్యతగా కొనసాగించారు కాబట్టి మీ ప్రతిభను, మీ ఆలోచనలను ఎవరు కూడా పూర్తిగా గుర్తించలేదండి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఉద్యోగంలో ఒక పాత్ర మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి బాధ్యతలు పెరగవచ్చు, లేదా పని మారే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి కొత్త ఆలోచన, కొత్త భాగస్వామ్యం, అలాగే కొత్త రంగం మీ ముందుకు తప్పకుండా వస్తుందన్నమాట. ఈ మార్పు మొదట మీకు భయంగా కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుందండి. ఇప్పుడే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు భయపడి వదిలేసినటువంటి అవకాశం మీ జీవితాన్ని మార్చేటువంటి అవకాశంగా కావచ్చు. కాబట్టి ప్రేమ జీవితం, నిజం, మోసం, స్పష్టత, ఈ యొక్క మేషరాశి వారి ప్రేమ జీవితం ఎప్పుడు కూడా సులభంగా ఉండదన్నమాట. అలాగే మీ శత్రువులు తమ తప్పుల్లో చిక్కుకుంటారనమాట. మీరేం చేయాల్సిన అవసరం లేదండి. నిజం బయటపడుతుంది, మోసం బయటపడుతుంది, మీ మీద నిందలు పెట్టిన వారు తామే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీరు విజయం శబ్దంగా ఉండదు కాబట్టి నిశ్శబ్దంగా ఉంటుంది, గౌరవంగా కూడా జరుగుతుంది. కాబట్టి మీ పేరు శుభ్రపడుతుందండి, మీ స్థానం బలోపేతం కూడా అవుతుంది. పూర్వజన్మ కర్మఫలం ఎందుకని ఇన్ని కష్టాలు వచ్చాయి? ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుందండి. నేను ఏ తప్పు చేశాను ఇన్ని కష్టాలు రావడానికి? ఇది జన్మలో చేసినటువంటి తప్పు కాదు, ఇది పూర్వజన్మ కర్మ. మీరు గత జన్మలో ఎవరికి ఎటువంటి సహాయం చేయలేదు, కానీ ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదండి. అందుకే ఈ జన్మలో ఆ బాధ్యత కష్టాల రూపంలో మీ ముందుకు వచ్చిందనమాట. మీరు ఆ కర్మని ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. మీరు ఓపిక పడ్డారు, త్యాగం చేశారు, మౌనంగా బాధపడ్డారు. అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగింపు దశకు వచ్చిందండి. ఇకపై అదే కష్టం మళ్ళీ రాదు. మీ జీవితంలో భారం తగ్గుతుంది, కాబట్టి శాంతి పెరుగుతుందండి. ఈ వీడియో మీకే ఎందుకు కనిపించింది అంటే ఒక దైవ సంకేతం అన్నమాట. ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు. ఇది సమయంలో ఒక సమాధానం కోసం, ఒక సంకేతం కోసం వేచి చూస్తున్నారు. మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఈ సమాధానం మీ వరకు వచ్చింది. కాబట్టి మీరు వినే ప్రతి మాట, మీ జీవితంలో ప్రతి సంబంధం మీకు లోపలే అనిపిస్తుంది. కాబట్టి ఇది దైవ సంకేతం. మీరు తప్పుదారి ఎంచుకోకుండా సరైన దారి ఎంచుకోవడానికి ఈ సందేశం వచ్చింది. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు, మీ మీద దృష్టి ఉంది. ఈ యొక్క 2026 ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మేషరాశి వారికి గ్రహ గమనం అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ శని ప్రభావం వల్ల, ఈ జన్మరాశిలో రాహు సంచారం వల్ల కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు తప్పకుండా శివుడిని ప్రార్థిస్తూ ఉండండి, అలాగే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు అయితే వస్తాయండి. అలాగే శివారాధన ఎప్పటికీ కూడా మీరు మర్చిపోద్దండి. శివుడిని ఆరాధించడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుందండి. ఓం నమ శివాయ అని కానీ, ఓం శ్రీ వర్ధనాయ నమః అని కానీ, ఇటువంటి నామాలను జపించుకుంటూ ఉండండి ప్రతిరోజు. ఓం గం గణపతి నమః అని కానీ, ఓం శం శనీశ్వరాయ నమః అని కానీ, ఇటువంటి నామాలను జపించుకుంటూ ఉండడం వల్ల మీ మనసుకు ప్రశాంతత ఏర్పడుతుందండి. మీరు చేసిన శ్రమ ఫలించేలా చేస్తుందన్నమాట. ప్రతి శనివారం కానీ, లేకుంటే సోమవారం కానీ వినాయకుడి గుడికి వెళ్ళి 21 గరిక పోచలతో అర్చన చేయించి బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు త్వరగా తగ్గుతాయన్నమాట. ఈ యొక్క రాశి వారు ఇప్పటికే మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ సమయంలో మీ మనసులో ఏదో ఒక స్పష్టత వచ్చింది, లేదా ఒక నిర్ణయం తీసుకోవాలనే భావన కలిగింది. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారో అవన్నీ కూడా భగవంతుడు ఎంత మౌనంగా బాధపడ్డారో దేవుడు తప్పకుండా చూశాడు. కాబట్టి
మీ జీవితంలో మార్పు మొదలైందని మీరు తప్పకుండా తెలుసుకోండి. ఈ వీడియో మేషరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి.